ఎట్టకేలకు నిజామాబాద్ పోలీసులు రియాజ్‌ను పట్టుకున్నారు. ఒక కానిస్టేబుల్ హత్యకు ప్రమోద్ అనే కానిస్టేబుల్ సీసీఎస్ కానిస్టేబుల్‌ను హత్య చేసిన ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందారు. ఆ కానిస్టేబుల్‌కు రియాజ్ హత్య చేశారు. బైక్ దొంగతనం చేస్తున్న క్రమంలో రియాజ్‌ను పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ ప్రమోద్‌ను హత్య చేయడం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఒక పోలీసు కుటుంబానికి రక్షణ లేకుండా పోతుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎట్టకేలకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ 9 బృందాలను వేశారు. ఖచ్చితంగా ఆ రియాజ్‌ను పట్టుకొని తీరుతామని చెప్పి నిన్న 50,000 రివార్డ్ కూడా ప్రకటించారు. ఎవరైనా పట్టించిన వారికి 50,000 రివార్డ్ అందజేస్తామని చెప్పారు. కానీ నిజామాబాద్‌లో యువకులు చాకచక్యంగా ఉన్నారు. ఎందుకంటే నిన్న నిజామాబాద్ జిల్లాలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ఎవరైనా సరే ఒక వ్యక్తి హత్య జరిగినప్పుడు ఫోటోలు దిగుతారు. మీరు మనుషులేనా? మీరు మానవత్వం లేదా? అనే కోణంలో ఆయన నిజామాబాద్ జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు నిజామాబాద్ ప్రజలు యాక్టివ్ అయ్యారు. ఆ యాక్టివ్ అయిన క్రమంలో నిజామాబాద్ ప్రజలు చాకచక్యంగా రియాజ్ ఉన్న ప్రాంతాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు 9 బృందాలుగా విడిపోయి రియాజ్‌ను ఆ నిజామాబాద్ నగరంలోని ఆరవటన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సారంగపూర్ ప్రాంతంలో ఓ పాడుబడ్డ లారీ క్యాబిన్ లో అతను నివాసం ఉంటున్నట్లు సమాచారం అందించారు పోలీసులు చాకచక్యంగా ఆ ప్రాంతానికి వెళ్లారు. పట్టుకునే క్రమంలో ఆ వ్యక్తిని ఎవరైతే రియాజ్ ను పట్టుకునే క్రమంలో మరో యువకుడు గాయాల పాలయ్యాడు. ఎందుకంటే రియాజ్ ను నేను కూడా పట్టుకోవాలనే ఆ కోపంతో అతను యువకుడు ఆసిఫ్ అనే యువకుడు చేతికి గాయమైన పరిస్థితి నెలకొంది. మొత్తంగా అయితే ఒక కానిస్టేబుల్ ను హత్య చేసిన పట్టుకొని కేసునైతే పురోగతి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరిగింది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లా పోలీసులు అయితే చాకచక్యంగా పట్టుకున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి రియాజ్ ఘటనకు సంబంధించి చూసుకుంటే ఏదైతే ఆ కానిస్టేబుల్ కు ఒక పోలీస్ కుటుంబానికి రక్షణ లేకుండా పోయిందనే క్రమంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి ఉంది. టీసీఎస్ పోలీసులు చాకచక్యంగా నిజామాబాద్ జిల్లాలో పర్యటించి 9 బృందాలుగా విడిపోయి సారంగపూర్ ప్రాంతంలో రియాజ్ ను పట్టుకున్నారు. ఆ పట్టుకున్న పోలీసులు అయితే గతంలో ఏదైతే వరంగల్ మహబూబ్ నగర్ ఘటనలకు సంబంధించి చూసుకుంటే ఎవరైతే ఇలాంటి ఘటనలకు పాల్పడో అతన్ని ఎన్కౌంటర్ చేయాలనే కోణంలో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజామాబాద్ పోలీసులు ఏం చేస్తారు? రియాజ్ ను పట్టుకుంటారా, లేదంటే రియాజ్ ను ఏం చేస్తారు? కోర్టుకు హాజరుపరుస్తారా, అతన్ని కోర్టులో ఉంచి జైలుకు పంపించి ప్రభుత్వ భోజనం తినిపిస్తారనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మనం కూడా నిజామాబాద్ జిల్లా పోలీసులకు హ్యాట్సాప్ చెప్దాం. ఎందుకంటే ఒక పోలీస్ కుటుంబాన్ని హత్య చేసిన వ్యక్తిని త్వరితగతిన నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నారు. 50,000 రివార్డు ప్రకటించిన 24 గంటల్లోపే నిజామాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసులు చాకచక్యంగా 9 బృందాలుగా విడిపోయి పట్టుకున్న పరిస్థితి నిజామాబాద్ పోలీసులు దీనికి అంతటి కూడా గమనార్హమని చెప్పచ్చు. ఇంకా ఏదేమైనప్పటికీ కూడా నిజామాబాద్ పోలీసులకు మనం కూడా ఆర్టీవీ తరఫున హ్యాట్సాప్ చెప్తాం. ఎందుకంటే ఒక పోలీస్ కుటుంబానికి రక్షణ లేకుండా పోతుందన్న క్రమంలో పోలీసులు 24 గంటలు గడవక ముందే అతన్ని రియాజ్ ను పట్టుకొని పోలీసులు పురోగతి సాధించారని చెప్పచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.